సో గైస్ మేమైతే చెరువుకి వెళ్దామని ఇక బయలుదేరేసాము. అలాగే చేపలు పట్టడానికి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకొని వెళ్తున్నాము ఇక బండిలో. మా చెరువు చూసి ఎలా ఉందో చెప్పండి. ఫైనల్గా మేము చెరువుకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. మరి దీన్ని ఎలాగైనా దాటుకొని స్లోగా వెళ్ళాలి. అమ్మో, వాటర్లో ఎక్కడ పోవాలి అంటే నాకు చచ్చి చాలా భయం. నెమ్మదిగా వెళ్తున్నాం. ఇవి బాగా నాచుపెట్టి ఉన్నాయి. ఇవి ఎక్కడ జారితే అర్థం కావట్లేదు. జారితే కింద పడిపోతాను. అబ్బో, మా విలేజ్ బాయ్స్ అయితే కొంతమంది గాలాలు వేస్తూ చేపలు పడుతున్నారు. ఒక ఇద్దరు దిగి కింద ఏమన్నా చేపలు ఏమైనా దొరుకుతాయని చూస్తున్నారు. మా పొట్టోడు మాత్రం ఆగట్లేదు. ఎలాగైనా చేపని ఈరోజు పడేయాలని గాలంతో తీస్తున్నాడు. మరి కానీ ఇంత పడలేదు. నవ్వుతున్నాడు అవతల. ఇవేనమాట మాకు పడ్డ చేపలు అయితే. వీటిలో 2 ఉన్నాయి. వీటి పేర్లు కూడా మనకు అంత బాగా తెలియదు. శీలావతిను మరి దీన్ని ఇదంటారు, మనకు అంత ఐడియా లేదు. అలాగే ఇది రొయ్య అనమాట. ఇది కూడా పడ్డది రొయ్య. ఇది ఏంటంటే పుట్టోడు దొరికింది యాక్చువల్లీ. రొయ్య మరి అక్కడ ఉండి చెరువులో ఉండి దాన్ని పట్టుకుని తెచ్చాడు అక్కడ. వాడు చూడు ఎలా ఏరుకుంటూ వెళ్తున్నాడు. నత్తలు ఉంటాయి, అవి ఏరుకుంటూ వెళ్తున్నాడు. ఇంటికి తీసుకెళ్ళి కూర వండించుకుంటాడు అంటాడు. ఇవేనమాట వాడికైతే దొరికిన నత్తలు మొత్తం. ఇవన్నీ తీసుకెళ్ళి కూర వండుకొని వాళ్ళ చెల్లికి హాస్టల్లో తనకు పంపిస్తాడంట. ఎంత ప్రేమ చెల్లి. సో ఇక్కడైతే మాకు పాము అనిపించింది అనమాట పుట్టోడికి. దాన్ని కొట్టడానికి కర్ర తీసుకుంటున్నా. 2 పాములు అవి బురద పాములు 2 పాములు కర్రలు 2 తీసుకున్నవి. ఏమో కొడతాను అట్లాగైనా. బయటికి రాలేదు. లోపలికి వెళ్ళిపోయి మమ్మల్ని చూసుకొని. అలాగే వెయిట్ చేసిందన్నా, ఎంత వెయిట్ చేసినా రాలేదు అవి బయటికి. మా పుట్టుడు మాత్రం చూడు వస్తాయి కొట్టు అన్నది. అది రావట్లేదు బయటికి. ఎంత ట్రై చేసినా ఏం చేయాలో తెలిసేది కాదు. అవి మళ్ళీ పుట్టుడికే కనపడ్డాయి. నాకు మాత్రం ముళ్ళు గుచ్చుకుంది సడన్గా కింద కాలు కాడ. అమ్మో, పిచ్చాయంటే మరి ఆ పుట్టోడికి పాములు 2 లోపలికి వెళ్ళిపోయినాయి. మేము వచ్చాను, బయటికి రావట్లేదు అవి. ఎంత వెయిట్ చేసాము వాటి కోసం. ఆ పుట్టోడు మాత్రం అవి లోపలికి వెళ్ళిపోయినా వాటిని కొట్టాలని ఎలాగైనా కర్రలు ఎత్తుండు. మరి మా ఫ్రెండ్స్ అయితే ఇక పడ్డాయి చాలు, ఇక పడట్లేదని ఇంకా ఇంటికి బయలుదేరదామని చెప్పారు. మేము వెళ్తున్నా కూడా ఇక్కడ ఒక వేరే పక్కూరు వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అలాగే పడుతున్నారు. వాళ్ళకి ఎంత పడుతున్నాయి. మా వాళ్ళకి ఇక పడట్లేదని వెళ్ళిపోదామని ఉన్నారు. పొట్టుడు మాత్రం ఆగట్లే. అక్కడ బొక్కలో ఏమున్నాయని చిన్న హోల్ ఉంది, అక్కడ ఏముందని. వెళ్ళిపోదామన్న వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేసాడో మరి. ఏం పట్టుకున్నారో తెలియట్లేదు. ఎలాగైతే పుట్టోడు ఒడ్డు కూర్చున్న వాడిని అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ రొయ్య పట్టాడు పుట్టుడు. తెలండి బాయ్ పుట్టోడు కోరుకొచ్చేసిన ఎలాగైనా రొయ్యలు.